అందరికీ నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతం. దేవుడి దేవల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. లక్ష్మి, మన పనులన్నీ అయిపోయినాయి కదా ఈ రోజు. ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు చిన్ననాటి గుర్తులు ఎక్కువ గుర్తుకొస్తాయి మనకు. ఎందుకంటే మా మనవాళ్ళ కోసం కొన్ని చేస్తున్నాం కాబట్టి అవి గుర్తుకొచ్చినాయి. అయితే మన బుక్స్ ఉండేది కదా ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆ టెక్స్ట్ బుక్స్ ఏంది మనం అన్ని తీసి అన్ని బ్యాగ్ కొట్టేసుకొని అన్ని చదివి బ్యాగ్ అంతా దులుపుకొని ఆ బుక్స్ అన్ని తీసి అన్ని వాటి మీద అట్టలు వేసుకునే వాళ్ళం అప్పుడు. అవన్నీ మనం ఉడబిక్కునేది. ఉడబిస్తే ఏమైంది మంచిగా నీట్ గా ఉండేది. అవన్నీ మనం ఏమనుకునేది మనం ఎందుకు పడేయాలి, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మన వెనక తరగతి వాళ్ళకు కూడా ఇద్దాం అబ్బా అని అనేది. వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుందని వాటిని మంచిగా అవి తీసి వాళ్ళని పిలిచి మనం ఇచ్చేటము. ఇంకా అవి అట్లా పోయినాయి. ఇక అప్పట్లో మనకి ఏంటంటే 5 రూపాయలు పెడితే సిరా వచ్చేదబ్బా. మనం ముల్క్ పెన్ రాసేవాళ్ళం కాదు. ముల్క్ పెన్ తో రాసి ఇట్లా ఇప్పుడేమో ఈ పెన్ తో రాస్తున్నారు కదా ఇట్లా ముల్క్ పెన్నులు. కానీ ఈ పెన్ తో రాస్తే అప్పుడు మన సార్ వాళ్ళు చింపు పడేసి మొన్నాలు కొట్టేదబ్బా. అసలు ఇక రాస్తారా మీరు అని అసలు ఎగ్జామ్ రాయించేవాళ్ళు గారు. 5 పైసలు పెడితే ఇంత పెన్నులో ఇచ్చేది. ఇక అవన్నీ మనం ఏం చేసేది ఎండాకాలం ఇవి నీళ్లు పడితే మొత్తం పోయేది కదా. అవి మంచిగా మన మధ్యాహ్నం పూట అమ్మలు బయ దగ్గర పెంచదా ఖాళీగా ఉంటాం కదా మన ఇద్దరం. అన్ని చింపేది మంచిగా వైట్ పేపర్ల దగ్గర ఈ పేపర్ల దగ్గర అన్ని చేసుకునేది. మంచిగా గంగాలు ఉండేది మనకు. గంగాలలో మంచిగా మన ఇంట్లో పెద్ద పెద్ద గంగాలు అప్పుడు కొబ్బరిలేమో నీళ్లు కావబెట్టుకొని గంగాలేమో నీళ్ళు చేసి పోసేది. గోళాలు ఉండేది అన్ని ఉండేది. పెద్ద వాకిళ్ళు ఇక రాసిన పేపర్లన్నీ పక్కన అన్ని అన్ని ఉండేది. రాసిన పేపర్లన్నీ గంగాలో పెట్టుకునేది, గోళాలలో పెట్టుకునేది. గోళంలో కూడా అన్ని ఇక ఒక రోజు మొత్తం నానబెట్టుకునేది. తెల్లారి ఎండకు వేసుకునేది మంచిగా అన్ని ఆ రాసిన అన్ని పోయేది. మంచిగా నాని సిరంతా కొట్టుకుపోయేది. వేది కొన్ని కమ్మలు కూడా చినిగేది అవి మంచిగా ఉన్నాయని ఇక ఎండ పెట్టుకుని తెల్లారి మంచిగా ఎండక తీసి దగ్గర పెట్టి ఈ మనం వైట్ పేపర్లు కూడా కొన్ని మిగిలేదు కదా మనకు. ఇక అవన్నీ మనం మంచిగా ఎందుకంటే అమ్మ వాళ్ళకు పైసలకు ఇబ్బంది అప్పుడు కరువు కాలం వాళ్ళు ఎంత కష్టపడితే మనం డబ్బులు దొరికేదా బాబు కదా. ఇప్పుడు ఏమో డబ్బులు ఉంటున్నాయి మళ్ళీ ఖర్చు అవుతున్నాయి. ఇంకా సరిపోకుండా అన్ని డబ్బులు వచ్చినా కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు. కొంత మనకు అవసరానికి వస్తే కానీ మన బుక్స్ అన్ని మనమే పాత బుక్స్ అని టెక్స్ట్ బుక్స్ అని అమ్ముకునేది, పైసలు తెచ్చుకునేది, మళ్ళీ ఆ డబ్బులు పెట్టి మళ్ళీ కొనుక్కునేది మనమే. మళ్ళీ ఇవేమో ఈ నోట్ బుక్స్ అన్ని చింపినవి అన్ని మనం కుట్టుకునేది. తెల్ల పేపర్లో ఒక దగ్గర కుట్టుకునేది. ఈ నానబెట్టినేమో మన వేరే దగ్గర డబ్బులు రంధ్రం చేసి దాంట్లో నుంచి తొడిగి మంచి బుక్ చాలా అవేమో మనం మళ్ళీ మనకు అది ఈజీ అనిపించేదిలే. రఫ్ బుక్ కుట్టుకునేది. ఎందుకంటే స్కూల్లో మనం గబగబా సార్ వాళ్ళు చెప్తే రాసుకోవడానికని మళ్ళీ ఇంటికి వచ్చినా నీట్గా రాసుకున్నాం. ఈ తెల్ల పేపర్లు ఉంటాయి కదా కొన్ని మిగిలిన అవి కూడా మనం మళ్ళీ టెస్ట్లకు మ్యాథ్స్ కానీ తెలుగు కానీ దానికి దీనికి అయితే అని అవి కూడా కుట్టుకునేది. మళ్ళీ మనం కుట్టుకుంటుంటే మనం మనం చేస్తుంటే పక్కన అలా పద్మ జయమ వాళ్ళందరూ వచ్చి చూసేది. మూవీలు చూడు అక్కలిద్దరు లక్ష్మక్కను సూర్య అక్క వాళ్ళు ఇట్లా చేసుకుంటారు అని వాళ్ళు అనేది వచ్చి చూసి తొంగి చూసిపోయేది. మనల్ని వీళ్ళు ఎప్పుడు ఇద్దరు కలిసి ఉంటే ఏదో ఒకటి చేసుకుంటారు. బయట తిరుగుతూనే ఉంటారు, ఆడేటప్పుడు ఆడుతూనే ఉంటారు. అందరికి అవసరం వచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ ఇంకా అట్లా చేసుకుంటే అప్పుడు మన అమ్మ వాళ్ళు మీకు ఏం పని లేదు, మీకు మనం చేసేది వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఎందుకు చేసుకుంటారు అనుకునేది. అదే కదా తర్వాత అవన్నీ బుక్కులను చింపి పెట్టి అదేంది ఇదేం పని అదేం పని చిరాకు పడేది. కానీ మనం చేసేది మనకే తెలుసు. అది మన మనసులో అనుకునేది అమ్మ మీకు మా కోసమే అని చెప్పేసి అనుకునేది. అవి చేసిన తర్వాత మనం అవన్నీ మంచిగా నీట్ గా కుట్టుకొని ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న డబ్బులతో మళ్ళీ కొత్తగా కొనుక్కొని ఎట్లా చేసుకునేది మనం చాలా మంది చేసి అప్పుడు. ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి మనం అన్ని మళ్ళీ వీటిని తయారు చేసుకోవాలి, మళ్ళీ మనకి అవసరానికి వస్తాయి అనేది మనం కష్టపడి చేసుకునేది. అప్పుడు కూడా మనం చేసిన పద్ధతులు ఇప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బంది అవసరానికి వస్తాయి, వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి కూడా కొంచెం ఇప్పటి పిల్లలు కూడా కొద్దిగా తల్లిదండ్రులు ఆలోచిస్తే అవసరానికి వస్తాయి. అది కూడా చెప్దాం మనం. వాళ్ళకు తీరుగా ఉండదు కూడా, వాళ్ళకి టైం అనేది లేదు. ఎందుకంటే సరిపోవట్లేదు అన్నట్టు టైం సరిపోదు. అయితే అట్లా మనం చేసేది అండి. మీరు కూడా అట్లాగే మేము చేసుకున్నామండి. చాలా బాగుంటది. మీరు కూడా పిల్లలకు వీళ్ళకి చేసి పెట్టాలి. అది మీరు కూడా టైం చూసుకోండి. పిల్లలకు మంచి వాళ్ళకు ఒకటి విజ్ఞానం అంటే మన గురించి
మన పడ్డ కష్టం గురించి పిల్లలకు తెలియజెప్పడానికి ఈజీగా ఉంటది అండి అది. చూస్తారు వాళ్ళు కూడా ఆ. ఇట్లా నా చేసేది అమ్మ వాళ్ళు ఇట్లా చేస్తారు అనేది అయితే అబ్బా అప్పుడు అట్లా చేసేవాళ్ళం. ఉంటది. అట్లా చేసుకుని ఆడతా పాడతా మనం ఎన్ని పనులు చేసుకున్నా కూడా మనకు అలసట రాకపోతుంది. ఇప్పటి వాళ్ళకి కూడా మనం ఒకటే చెప్తాం అబ్బా, నేను అనుకున్నా మనం అనుకున్నది ఇప్పుడు ఈ మురికి పెన్షన్ రాస్తుంది అబ్బా ఇప్పుడు ఇట్లా అవును కదా. ఈ మురికి పెన్ను నీళ్ళలో పెడితే పోవు, ఇది పోదు పోదు. ఇంకు ఇప్పుడు నేను ఎప్పుడన్నా పిల్లలు అన్నాను అనుకో, ఇది ఎట్లా పోతే నువ్వు చేసుకున్నావు బాగా చెప్తున్నావు అని చెప్పేది అన్నారు. అది కానీ అన్న అట్లా కాదు, ఇవి పక్కన పెట్టేసి ఇంట్లో మిగిలిన పేపర్లు ఉంటాయి కదా, ఇవి వైట్ ఇవన్నీ ఈ వైట్ చింపేసి అన్ని పేపర్లు ఒక దగ్గర పెట్టాలి. చింపిన ఇవన్నీ మనం ఇప్పుడు మొత్తం మంచిగా ఇట్లా చేసేసి మనం కుట్టుకునే వాళ్ళం. చింపిన వైట్ పేపర్ చింపిన వైట్ పేపర్లు అన్ని కుట్టుకొని మంచి బుక్స్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవి ఇప్పుడు మనం కుట్టేంత ఓపిక వాళ్ళకి ఉంటుంది. అదే కదా, పిల్లలకు లేదు, పెద్దవాళ్ళకి టైం లేదు వాళ్ళకి ముఖ్యంగా. అయితే ఇట్లా మా మనవాళ్ళు చేపించినప్పుడు ఇట్లా బైండింగ్ చేపిస్తే వాళ్ళు మళ్ళీ రీసెంట్ గా రాయనింగ్ నోట్ బుక్ రాసుకోవచ్చు, రఫ్ నోట్ బుక్ రాసుకోవచ్చు. మీరు కూడా చేసుకోండి, ఇట్లా చేసుకునే వాళ్ళము. మీరు కూడా చేయండి, చాలా బాగుంటది. పిల్లల అవసరాలు కూడా తీరినట్టు అవుతుంది. మా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.